హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రోవర్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, తన మనసులో మీ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో మనం చూస్తాం. ఈరోజు నెంబర్ 30 అంటే 3, 12 అండ్ 30, 21, 3, 12, 21, 30 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ చూస్తాం. వీళ్ళు మంచి సృజనాత్మకత నైపుణ్యం కలవారే ఉంటారు. మంచి మేధావులుగా ఉంటారు. శాస్త్రజ్ఞానం కలిగి ఉంటారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. వంట బాగా చేస్తారు. రచనలు అంటే పెయింటింగ్స్, డ్రాయింగ్, పొయిట్రీ ఇలాంటి వాటిలో మంచి ప్రావీణ్యం ఉంటుంది వీళ్ళకి. మంచి ఊహాశక్తిని కలిగి ఉంటారు. చతుర సంభాషణలు చేయగలరు. ఇతరులకు మంచి స్ఫూర్తిని కలిగించగలరు. అంటే బాగా అందరినీ నవ్విస్తూ ఉంటారు. అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండేదానికి ఛాన్స్ ఉంది. స్నేహం, ప్రేమ, వాత్సల్యం కలిగి ఉంటారు. పూల మొక్కలు, పువ్వుల యందు శ్రద్ధ కలిగి పూతోటలు పెంచుతారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. తమ ఆలోచనలు మాత్రం కార్యరూపం చేస్తారు. ఇతరులు చెప్పేది విన్నా చివరికి వీరి ఆలోచన ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. అందంగా వస్త్రాధారణ చేస్తారంటే మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది వీళ్ళకి. పాకశాస్త్రంలో మంచి నైపుణ్యం ఉంటుంది. ఒడిదుడుకులు వచ్చిన అంటే వీళ్ళ లైఫ్లో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు మూడీగా మారిపోతారు. వీరు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు సైన్స్ సబ్జెక్ట్లో మంచి ఆసక్తి కలిగి ఉంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు, ధనం సంపాదిస్తారు. ధనాన్ని సుఖాల కోసం, అలంకరణలు, ఆడంబరాల కోసం ఖర్చు చేస్తారు. అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా జీవిత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచిది. వీరిని సంఘంలో గురువులుగా భావించి వీరి సలహాను పొందుతారు. వీరి సలహాలు పాటించేవారు అభివృద్ధిని సాధిస్తారు. అంటే 1+2=3 కదా. 3 అంటే అది గురువు సంఖ్య అన్నమాట. వీళ్ళు సమాజంలో గురువులుగా రాణిస్తారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీరు తన కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా? ఇప్పుడు చూస్తాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? డెవిల్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంది మీ మీద. వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. కానీ మీ మీద ప్రేమ కూడా ఉంది. అదే సమయంలో మీకు అపాలజీ చెప్పాలనుకుంటా ఉన్నారు. ఇంకా మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీ స్కిల్స్ని మెచ్చుకుంటా ఉన్నారు. మీ టాలెంట్ మెచ్చుకుంటా ఉన్నారు. మిమ్మల్ని అడోర్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలనుకొని మీకు సారీ చెప్పాలనుకుంటా ఉన్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలి, కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. సడన్ కమ్యూనికేషన్ ఈరోజు వస్తుంది మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు. ఓకే, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ కూడా రావచ్చు కొంతమందికి. మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. తను చేసిన దానికి మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు. మీకు ఒక న్యాయం చేయాలి, మీ ఎఫర్ట్స్కి ఒక న్యాయం చేయాలి, లేకపోతే తన మనసులో ఉండే దానికి ఒక న్యాయం చేయాలి అని అనుకుంటా ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు. కింగ్ ఆఫ్ సోర్డ్స్. కానీ తన మనసులో ఏదో ఒక యాంగర్ ఉంది, జెలస్ ఉంది. అదంతా కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. మీ మీద ప్రేమ డామినేట్ చేస్తుంది. తనకి మీ మీద ప్రేమ ఉంది, కోపం ఉంది మీ పార్ట్నర్కి. ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. మేబీ వేరే స్టేట్ అయి ఉండొచ్చు, వేరే కంట్రీ అయి ఉండొచ్చు. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. మీ దగ్గరికి వచ్చేదానికి మీ పార్ట్నర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో హ్యాపీ టైం స్పెండ్ చేయాలి అనుకుంటా ఉన్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు మీ గురించి? సెకండ్ మ్యారేజ్ కార్డ్ డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు తప్పకుండా చాలామందికి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య అంటే మీకు వాళ్ళకి మధ్య కంపేర్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, ఇప్పుడు మనం క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తాం. క్లారిఫికేషన్ కార్డ్స్ ఇక్కడ డెవిల్ ఎందుకు వచ్చింది? ఏ విషయంగా మీ పార్ట్నర్ మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు?
మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. ఎప్పుడు నేను చెప్తాను కదా, ప్రేమ ఎక్కువైపోతే నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది, పొసెసివ్నెస్ వచ్చేస్తుంది. మీరు వాళ్ళకే సొంతం, మీరు ఇంకెవ్వరితో మాట్లాడకూడదు, మీ ప్రేమ ఇంకెక్కడికి పోకూడదు, అంత పొసెసివ్గా ఉన్నారు మీ పార్ట్నర్. చాలా డీప్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే తనలో వచ్చి మీ గురించి ఒక నెగిటివ్ థింకింగ్ అనేది వస్తూ ఉంది. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీరు తన దగ్గరుంటే తనకి ఒక మదర్లీ గైడెన్స్ అండ్ మదర్లీ కేర్ లభిస్తుంది. అందుకే మిమ్మల్ని అస్సలు వదులుకోకూడదు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అందుకే మీ దగ్గరకు రావాలి అనుకుంటా ఉన్నారు. కమ్యూనికేషన్ కార్డ్, తనకి నైట్స్ అంతా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఓవర్ థింకింగ్ ఉంది, నిద్ర లేకుండా ఉంది. తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, రాత్రులు నిద్ర పట్టడం లేదు, మీ గురించిన ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు. అందుకే మీతో ఎలాగైనా మాట్లాడాలి ఈరోజు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, డిసైడ్ అయ్యారు. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందంటే 9 ఆఫ్ వ్యాండ్స్ దాన్ని క్లారిఫై చేస్తుంది. అంటే స్టక్ అయిపోయినారు, ఏ పని చేయబుద్ధి కావటం లేదు మీ పార్ట్నర్కి, మీ ఆలోచనలోనే స్టక్ అయిపోయినారు. అందుకే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీతో కలిసి ఉంటేనే మీ పార్ట్నర్కి మనశ్శాంతి అనేది లభిస్తుంది అని మీ పార్ట్నర్ తెలుసుకున్నారు. అందుకే మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయబోతా ఉన్నారు ఈరోజు. అండ్ జస్టిస్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? హెర్మిట్ ఎనర్జీ, తను ఒంటరిగా కూర్చొని సెల్ఫ్ రియలైజ్ అయ్యారనమాట. అప్పటిదాకా వేరే వాళ్ళతో మాట్లాడడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు, ఏకాంతంగా కూర్చొని సెల్ఫ్ రియలైజ్ అయ్యారు. మీ మీద తనకి ఎంత ప్రేమ ఉంది అనేది తెలుసుకున్నారు. అప్పటిదాకా మీ పార్ట్నర్కి తెలియలేదు మీ మీద ఎంత ప్రేమ ఉందని. ఇప్పుడు మీ పార్ట్నర్ హెర్మిట్ మోడ్లో ఉండి తెలుసుకున్నారు. అందుకే మీకు జస్టిస్ చేయాలని అనుకుంటా ఉన్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చాలా కాలంగా మీ పార్ట్నర్ గమనిస్తూ ఉన్నారు. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు, నలుగురికి ఆదర్శంగా ఉంటున్నారు, మీ లైఫ్లో ఒక గ్రోత్ ఉంది అండ్ ప్రాస్పెరిటీ ఉంది. ఇదంతా మీ పార్ట్నర్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. అందుకే మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు మీ పార్ట్నర్. తన ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల మీ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేసింది అని అనుకుంటా ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు. తన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, ప్రాస్పెరిటీ ఉంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంది, గ్రోత్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తన ఇమ్మెచ్యూర్ బిహేవియర్, తను చూసే దృష్టి కోణం వచ్చి కరెక్ట్గా లేదు. అందుకే మీ మధ్య బ్రేకప్ వచ్చింది అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీకు సారీ చెప్పాలనుకుంటా ఉన్నారు. ద వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. సేమ్ పాయింట్ రిపీట్ అవుతా ఉంది చూడండి. అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది? మీకు తన ప్రేమనే ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడైతే మీది డివైన్ కనెక్షన్, ట్రూ లవ్ అనుకుంటా ఉన్నారు. అందుకే తన కోపము అండ్ తన మనసులో ఉండే జలస్, కోపం అంతా సప్రెస్ చేసేసారు, మీకు చూపించడం లేదు. కానీ తన మనసులో ఏదో మీ మీద కొంచెం కోపం అనేది ఉంది, కానీ దానికంటే కూడా ప్రేమ ఎక్కువగా ఉంది మీ మధ్య. అందుకనే మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీరొక్కటే తనని హీల్ చేస్తారని మీ పార్ట్నర్కి నమ్మకం ఉంది. 3 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేస్తూ ఉంది. వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ మధ్య వచ్చే చిన్న చిన్న ఆబ్స్టికల్స్ అంతా ఓవర్కమ్ చేసి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. ఫ్రీ విల్తో తన యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. తన మనసు చెప్పేదే వింటున్నారు, ఇంకెవరు చెప్పేది వింటం లేదు. అండ్ తన మనసు మీ దగ్గరికి రావాలంటుంది. అందుకే తన లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. 3 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? 3 ఆఫ్ కప్స్, మీరు తనని బ్లాక్ చేసేసి ఉండొచ్చు, మీ చుట్టూ బౌండరీస్ పెట్టేసుకో ఉండొచ్చు. అందుకే మీ పార్ట్నరు మీతో డిస్టెన్స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఆ బౌండరీస్ తీసేసి మీ దగ్గరకు వచ్చి మంచి టైం స్పెండ్ చేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. 2 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది? 2 ఆఫ్ వ్యాండ్స్, ద మూన్ కార్డ్. తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది, లేదా ఏదో ఒక బాధ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అంటే చెప్పాను కదా, ఇంకొక పర్సన్ ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో అని చెప్పాను కదా, వాళ్ళకి మీతో కంపేర్ చేస్తున్నారు. అలా వేరే పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన దానికి బాధపడుతూ ఉన్నారు మనసులో. ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్ ఎనర్జీ. మీ పార్ట్నర్ ఏ ఎనర్జీలో ఉన్నారు? మిమ్మల్ని అప్రిషియేషన్ చేస్తున్నారు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మెచ్చుకుంటా ఉన్నారు, మీ విల్ పవర్ని మెచ్చుకుంటా ఉన్నారు, మీ స్కిల్స్ని మెచ్చుకుంటా ఉన్నారు. థర్డ్ చక్ర ఆర్కేంజెల్ ఛానల్ అంటే
తనకి మానసికంగా ఒక ఆందోళన, మనసులో ఒక యాంగ్జైటీ ఉంది, ఆందోళన ఉంది, ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ అంటే మీ ఇద్దరిని చూసి ఎవరో జెలస్ అవుతున్నారు, అసూయ పడతా ఉన్నారు అనుకుంటా ఉన్నారు. కమ్యూనిటీ అంటే మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి, మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయాలని మీరు అనుకుంటా ఉన్నారు. మీరిద్దరు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. ఒకరికొకరు హీలర్స్ అనుకుంటా ఉన్నారు. అంటే మీకు మీరే అంటే మీరు మీ పార్ట్నర్కి హీలరు, మీ పార్ట్నర్ మీకు హీలరు అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? రీకన్సిలేషన్, రీయూనియన్ అవుతుంది ఈరోజు తప్పకుండా. అట్రాక్షన్, యు అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. మిమ్మల్ని మీరు అంటే మీరు మీ చుట్టూ ఉండే పరిసరాలను ప్రేమిస్తూ ఉండారంటే మీరు ఒక లవ్ మ్యాగ్నెట్ లాగా అవుతారు, మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు. కోడిపెండెన్సీ అంటే మీరిద్దరు ఒకరి గురించి ఒకరు అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. మీరు ఓవర్గా అడిక్ట్ అయిపోయినారు, ఒకరికొకరు అడిక్ట్ అయిపోయినారు. మీరు మీ పార్ట్నర్కి అడిక్ట్ అయిపోయినారు, మీ పార్ట్నర్ మీకు అడిక్ట్ అయిపోయినారు. అన్ఫినిష్డ్ బిజినెస్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్. వి స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్. ఇంకా మీ మధ్య డిస్కస్ చేసే పనులు ఉన్నాయి అనుకుంటా ఉన్నారు. ఐ నో మై ఇన్ఎబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ. మీరు తీసుకున్న డెసిషన్ మీ పార్ట్నర్ని బాధ పెడుతుందని తెలిసే మీరు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నారు. ఈగో ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. డ్యామేజ్కి మీ ఇద్దరు కారణం అనుకుంటా ఉన్నారు. ఇద్దరికి మనసు కొంచెం బాధపడతా ఉంది, కానీ మీ ఇద్దరి మధ్యలో సోల్ టై అనేది ఉంది. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. మీ పార్ట్నర్ ఎక్కడున్నా మీతో కనెక్షన్ ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పుడైతే మీరు అసలు కేర్ చేయటం లేదనుకుంటున్నారు. అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి? ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు. మీరు లేకుంటే తనకు మనశ్శాంతి లభించడం లేదు, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, మీ దగ్గరికి రావాలి, మీకు తను సారీ చెప్పాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీ మధ్య అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది, ఇంకా డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మీతో అన్నీ చెప్పాలి, తన మనసులో ఉండే ఫీలింగ్స్ మీతో చెప్పాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ పార్ట్నర్ది చాలా ట్రూ లవ్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, మీ ఇద్దరిది కమిట్మెంట్, మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే కొంచెం ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉంది మీ పార్ట్నర్కి. మీకు చాలా అటెన్షన్ ఇస్తారు, ఈరోజు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. మీతో కొత్త బంధం అంటే వాంట్ టు స్టార్ట్ న్యూ బాండ్స్ అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. కానీ మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు, చిన్న పిల్లల మనసు ఉంటుంది మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే కొంచెం తనకి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, లేదా వన్ సైడ్ లవ్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ది. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే టూ మెనీ ఆప్షన్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి. డిస్ట్రాక్షన్ ఉంది, ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు, సో మెనీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ పార్ట్నర్కి. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని చూస్ చేసుకోవాలో మీ పార్ట్నర్కి తెలియటం లేదు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే స్టక్ అయిపోయినారు, స్టక్ ఇన్ పాస్ట్, గిల్ట్ ఫీల్ అవుతున్నారు, కొంచెం నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మీ లైఫ్లో ఒక న్యూ లవ్ అనేది వస్తూ ఉంది, కానీ మీరు గమనించటం లేదు. నాట్ హ్యాపీ ఇన్ రిలేషన్షిప్, మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉన్నారు కానీ మీరు వాళ్ళని గమనించడం లేదు. మీరు ఉండే రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేరు. అండ్ మీ పార్ట్నర్ తులారాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, మీతో మాట్లాడటం లేదు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, వాళ్ళ అంతరాత్మ చెప్పేది వింటూ ఉన్నారు. మీ పార్ట్నర్ ఒక స్పిరిచువల్ అవేర్నెస్ ఉండే పార్ట్నర్ అయి ఉండొచ్చు. మీ దగ్గర ఏదో హైడ్ చేస్తూ ఉన్నారు, సంథింగ్ ఏదో హైడ్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే అటాచ్మెంట్ ఉంది, అట్రాక్షన్ ఉంది, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, ఓవర్ లవ్ ఉంది. డోంట్ బీ ఎమోషనల్, ఓవర్గా ఎమోషనల్గా డిపెండ్ అవ్వద్దు. మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుంది మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే హ్యాపీ ఫ్యామిలీ,
అండ్ మ్యారేజ్. హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు, గ్రోత్ ఉంది, హ్యాపీ టైం. మీ పార్ట్నర్ మకర రాశి అయితే హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు. సింగిల్గా ఉండే వాళ్ళకు కూడా మీరు ఎలాంటి పార్ట్నర్ని అయితే కోరుకుంటున్నారో అలాంటి పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే తను హ్యాపీ టైం, స్టెబిలిటీ ఇన్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. తనది చాలా ట్రూ లవ్, థింకింగ్ అబౌట్ ఫ్యూచర్, నాట్ ఎక్స్ప్రెసివ్ బట్ డూ ట్రూ లవ్. మీకు చెప్పడం లేదు కానీ తను నిజంగా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పార్ట్నర్. మీకు ఇప్పుడు స్విచ్ వర్డ్ చెప్తాను. ఈరోజు అందరికీ హ్యాపీ రోజ్ డే. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేసేయాలి త్వరగా. మీరు చాలా హ్యాపీగా ఉండాలి అని యూనివర్స్ని కోరుకోండి. ప్లీజ్ గివ్ మీ హ్యాపీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అని యూనివర్స్ని కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీరు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.